everyone. ఇదేదో పేమెంట్ ఇచ్చి అర్పిస్తుంది అనుకుంటారు ఒక్క నిమిషం. యాక్చువల్లీ నేను ఇప్పుడే మాట్లాడే అనుకోలేదు, బట్ మనీ సార్ ఉన్నారు, సో ఐ కాంట్ కంట్రోల్ మై ఎమోషన్ వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్ బిఫోర్ హీ లీవ్స్. మీరు అచ్చమైన తెలుగు సినిమా చేసి తెలుగు సౌండ్ చేయట్లేదు ఏంటా అని ఆలోచిస్తున్నాను నేను ఇందాక నుంచి. సో అసలు ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చినందుకు అందరికీ ఫస్ట్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫ్రమ్ అవర్ టీమ్ దిపాకులడం వెల్కమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీరు రావడం అనేది మాకు యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇంత క్రౌడ్ రావడం అనేది, ఒక కొత్త సినిమాకి ఇంతమంది రావడం, అండ్ ద వే యు ఆర్ చీరింగ్ అస్ అప్, it is really giving a lot of energy to the entire team. So thank you everyone for coming here tonight. Manam see ikkada this is a movie pre-release event. Movie అనేది చాలా మందికి ఒక డ్రీమ్ లాంటిది. సో మీలో కూడా చాలా మంది పాటలు పాడేవాళ్ళు కావచ్చు, డ్యాన్స్ చేసేవాళ్ళు కావచ్చు. మూవీ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ మెనీ ఆర్ట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్ట్ ఉన్న వారికి మూవీలో ఎక్కడో ఒక దగ్గర నేను వెళ్ళాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ ఆ డ్రీమ్ని రీచ్ అవ్వడం ఇట్స్ వెరీ 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 టఫ్ టాస్క్ బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్. సో ఇక్కడ ఈరోజు ఒక 40 మంది డ్రీమ్స్ అనేది సాకారం కాబోతున్నాయి బికాస్ ఆఫ్ ద మూవీ ఆఫ్ రెబెల్స్ ఆఫ్ తుపాకులం. నేను చిన్నప్పుడు ఐ థింక్ నా 10th క్లాస్లో అనుకుంటా ఒక్కడు అనే సినిమా రిలీజ్ అయింది. నాకు అప్పటి వరకు సినిమా చూడడం తెలుసు, కానీ సినిమాని అనలైజ్ చేయడం కానీ దీని వెనుక ఎంతమంది వర్క్ చేస్తారని కానీ ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఫస్ట్ టైం ఆ సినిమా చూడగానే నా బ్రెయిన్లోకి ఎక్కింది ఆ మ్యూజిక్. ఆ మ్యూజిక్ అనేది సినిమాలో ఎంత గొప్ప రైటింగ్ ఉన్నా, ఎంత గొప్ప యాక్టర్స్ యాక్టింగ్ చేసినా కూడా నాకు మ్యూజిక్ అనేది అసలు ఇలా కూడా మ్యూజిక్ చేయొచ్చా అని ఒక ఇంప్రెషన్ పడింది. సో ఫస్ట్ టైం నేను మణి శర్మ అనే పేరు విన్నది ఆ మూవీ వల్ల. సో ఆ మ్యూజిక్ చాలామంది హీరోస్ని ఒక హీరోతో వర్క్ చేయాలి లైఫ్లో ఒకసారైనా అని డ్రీమ్ పెట్టుకొని ఇండస్ట్రీకి వస్తారు. బట్ నేను మాత్రం సినిమా తీయాలి అనే ఒక కోరిక కలిగింది ఓన్లీ బికాజ్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ మణి శర్మ గారు. ఆయనతో లైఫ్లో ఒకసారి వర్క్ చేస్తే చాలు అనుకున్నాను. బట్ ఫస్ట్ మూవీకి రావడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ అది ఇప్పటికీ అసలు నమ్మలేకపోతున్నాను. నేను ఒక పెద్ద బడ్జెట్ తీసుకొని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నేను అసలు ఇప్పటిదాకా ఎవరు ఇవ్వని మ్యూజిక్ ఆయన నుంచి తీసుకోవాలి అనేది నాకు ఒక డ్రీమ్ ఉండే. బట్ ఈ మూవీ చాలా చిన్న బడ్జెట్ మూవీ, బట్ స్టిల్ ఆయన దగ్గరికి నేను వెళ్ళడానికి ధైర్యం చేయడానికి కారణం ఏంటి అంటే ఈ సినిమా యొక్క సబ్జెక్ట్. ద సబ్జెక్ట్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ డిఫరెంట్. చాలా లేయర్స్ ఉంటాయి. కామెడీ కావచ్చు, లేకపోతే సీరియస్ కంటెంట్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ వెరీ వెరీ వేరియస్ ఎమోషన్స్, బట్ ఆల్ కమ్స్ టుగెదర్ ఇన్ అ సింగిల్ స్టోరీ లైన్ దట్ రిలేట్స్ టు ద విలేజ్ ఆఫ్ తుపాకులగూడెం, విచ్ ఇస్ అ ఫిక్షనల్ విలేజ్. బట్ ఈ మూవీ అనేది మేము ఎప్పుడైతే తీసిన తర్వాత ఫస్ట్ మా దగ్గరికి మ్యూజిక్కి బడ్జెట్ లేదు, సో అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. First we wanted to finish the movie and then let us see what we have made and then we will go to a music director. ఎప్పుడైతే మేము మూవీ చూసుకున్నామో ఈ మూవీకి ఆయన తప్ప ఇంకెవరు న్యాయం చేయలేదు అని నాకు గట్టిగా అనిపించింది. బట్ మన రేంజ్కి ఆయన దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు. ఆయన ఎక్కడో చెన్నైలో ఉంటారనుకున్నాను. తర్వాత ఆయన అసలు కలవడం ఎలా, ఆయనకు ఒక కాంటాక్ట్ కలవడం ఎలా, ఇదంతా నాకు అసలు ఆల్మోస్ట్ అన్రీచబుల్ అనిపించింది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకి మేము ఉండేదానికి 500 మీటర్సే డిస్టెన్స్ ఉందని. జస్ట్ ఆయన 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నారు. బట్ మాకు ఆయన రీచ్ కావడానికి చాలా టైం పట్టింది. ఫర్ దట్ ఐ విల్ థ్యాంక్ కాసర్ల శ్యామన్న. వితౌట్ యూ నాకు మణి సార్ గారి యాక్సెస్ దొరికేది కాదు. సో మణి సార్ దగ్గరికి ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే డోంట్ మీట్ యువర్ ఐడల్ అంటారు. మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎప్పుడూ కలవకూడదు, ఎందుకంటే కలిసిన తర్వాత మీకున్న ఇష్టం అంతా పోతుంది. ఎందుకంటే మీ ఇమాజినేషన్లో ఏదో ఇమాజిన్ చేసుకుంటారు, బట్ అక్కడికి పోయిన తర్వాత దేర్ విల్ బి వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు పర్సన్స్. బట్ నేను ఆయన మ్యూజిక్ని ఎంత ఇష్టపడ్డానో ఆయనని కలిసిన తర్వాత ఆయన మ్యూజిక్ అంటే ఆయన అంత ఎక్కువ ఇష్టపడుతున్నాను. I love you, sir. Seriously.
సో ఆయన అసలు నా లాంటి ఒక వెరీ యంగ్ డైరెక్టర్కి ద వే హీ హాజ్ హ్యాండిల్డ్ మీ, ఎంత క్లోజ్ రిలేషన్ ఇచ్చారు, ఏదన్నా ఇది కాదు సార్ ఇలా చేద్దామని చెప్పే ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఐ డోంట్ థింక్ ఇంత ఫ్రీడమ్ అనేది ఎవరి దగ్గర దొరికేది కాదేమో నాకు. సో ఈ సినిమా మీ దగ్గరికి రావడం అనేది ఈ సినిమా చేసుకున్న అదృష్టం. అండ్ ఈ సినిమాకి మీరు ఇచ్చిన మ్యూజిక్ వల్ల దిస్ మూవీ హ్యాస్ గాన్ టు అనదర్ లెవెల్. February 3rd రోజు చూస్తారు. నాట్ ఓన్లీ సాంగ్స్, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఈ మధ్య కాలంలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్లో దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది చిన్న బడ్జెట్ సినిమానే కానీ చిన్న సినిమా మాత్రం కాదు, బికాస్ ఆఫ్ హిమ్. ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఇప్పుడు నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఇంటికి తిరిగిరా బిడ్డ అనే సాంగ్. అండ్ అది నాకు ఫస్ట్ 2 సాంగ్స్ నాకు చాలా ఇష్టం, సో అందుకే అవి ముందు రిలీజ్ చేశాను. బట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటిదాకా రాని రెస్పాన్స్ నాకు వచ్చింది. చాలామంది ఫోన్ చేసి సైలెంట్గా ఉన్నారు, దే వర్ క్రయింగ్ యాక్చువల్లీ. సో ఒక పాటతోటి ఒక ఎమోషన్ని మన లోపల రగిలించడం అనేది ఓన్లీ ద మ్యూజిషియన్ కెన్ డూ, అండ్ నో బడీ కెన్ డూ బెటర్ దెన్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఐ హోప్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ జర్నీ. మీరు ఇంకో 30-40 ఏళ్ళైనా మ్యూజిక్ చేస్తూ ఉండాలని, ఆ 30-40 ఏళ్ళలో నేను రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, జయదీప్ మీరు అలా దిగిపోతే ఎలా చెప్పేసి. సో డెఫినెట్గా మీరు చెప్పారు ఆ మాటలన్నీ మేము పాటల రూపంలో విన్నాం కూడా. కానీ ఒక మాట చెప్పండి, మీది ఇది ఫస్ట్ సినిమానా? నిజం చెప్పండి, ఏ మలయాళంలోనో కన్నడలోనో తెలియని లాంగ్వేజ్లో ఆల్రెడీ చేసేసి ఉన్నారా ఏమిటి మీరు? బికాజ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం, అది కూడా మణి సార్ని అక్కడ ఎదురుగా ఉండి కాళ్ళలో చేతిలో షేక్ అవుతాయి, ఆరు మాటలు తడబడతాయి, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసాం మేము. అవన్నీ కాకుండా మీరు అంచనాలకు మించున్నారు. వినిపిస్తుందా? చాలా బాగా. నాకు ఫస్ట్ టైం ఆయనని కలిసేంత వరకు నాకు భయం ఉంది, దాని తర్వాత నాకు ఆయనంటే భయం లేదు. ఐ జస్ట్ లవ్ హిమ్, అండ్ వెన్ యూ లవ్ హిమ్ యూ డోంట్ ఫియర్ దట్ పర్సన్. సో ఆయన కొట్టినా తిట్టినా ఐ విల్ బి హ్యాపీ. సో ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, సంగీత ప్రపంచంలో మణి శర్మ అన్న పేరు సువర్ణ అక్షరాలతో, ఆ పుస్తకంలో సువర్ణ అక్షరాలతో రాయబడుతుంది. సో బికాజ్ ఆయన అన్ని క్రియేట్ చేశారు, అన్ని పాటలు మనందరికీ అందించారు. ఎస్, మరి ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యి మనకి బాగా ఇష్టమయ్యి మనం అభిమానించే వాళ్ళని ఏమంటాం మనం? సెలబ్రిటీస్ అంటాం. వాళ్ళ బైట్స్ రూపంలో బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అది చూసేద్దాం. బైట్స్ ప్లే. హలో అందరు ఒకసారి ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసిన ఆర్టిస్ట్ అందరికి ఒకసారి గట్టిగా క్లాప్స్. సో దే ఆర్ ఏ లైవ్ ఎగ్జాంపుల్ దట్ ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ పెయిన్ని కూడా పక్కన పెట్టేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి చూస్తారు ప్రతి క్షణం అని. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అందరికీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఫిల్మ్ తుపాకులగూడెం, సో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రీకాంత్ కాల్ చేసి పిలిచాడు. సో తుపాకులగూడెం అని నేమ్ ఇట్ సెల్ఫ్ చాలా యూనిక్గా అనిపించింది. ఫస్ట్ నేను ఇవాళ ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నప్పుడు ఇలా ఒక ఈవెంట్ ఉంది తుపాకులగూడెం అంటే, తుపాకులగూడెం చాలా వెరైటీగా ఉంది నేమ్ అని, చాలా క్యాచీగా ఉందన్నమాట. సో ది ఫస్ట్ ఇంప్రెషన్ ఆడియన్స్కి అక్కడ 100 మార్క్స్ 100 కొట్టేసిన టైటిల్లో, రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం. సో వెరీ నైస్ టైటిల్. అండ్ సెకండ్ రీజన్, నేను తుపాకులగూడెం అని ఆల్మోస్ట్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ వికాస్ అండ్ వంశీ, నేను మూవీస్లోకి రాకముందు నుంచి కూడా తెలిసిన పీపుల్ కూడా ఉన్నారు, అటాచ్ అయి ఉన్నారు దీనికి, నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు. సో వాళ్ళ త్రూ చూస్తూ ఫాలో అవుతున్న మూవీ గురించి. కానీ నేను రీసెంట్గా టీజర్ చూసి మణి సార్ మ్యూజిక్ చేస్తున్నారని తెలిసేసరికి ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్. అంటే ఇంత పెద్ద లెజెండ్, అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోస్లో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే, ఇక్కడ మన మ్యూజిక్ ఇండస్ట్రీలో మెగాస్టార్ మన మణి శర్మ గారు. సో రియల్లీ థ్యాంక్ యూ సార్ ఫ్రమ్ ఆల్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆర్టిస్ట్. మీరు ఇట్లాంటి చిన్న ఫిల్మ్స్ కూడా చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి యాక్టర్స్ని, అప్పుడే కొత్త టాలెంట్ పైకి వస్తుంది. అండ్ ఆయన ఒప్పుకున్నారు అని తెలిసిన సెకండే అందరికి అర్థమైపోవాలి, ఎందుకంటే సినిమాలో అంత కంటెంట్ ఉండకపోతే ఒప్పుకోరు ఆయన. సో ఐ హోప్ everyone will get a break through this film. Srikanth, mainly you, and director Jaydeep. So all the very best. Thank you.
థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ ఇప్పుడే బొంబాయి చట్నీ గుర్తుందా? ఇప్పటికే గుర్తుంది. సో అంత మంచి సినిమా మనందరికి ఇచ్చిన డైరెక్టర్ వినోద్ గారు ఇక్కడికి వచ్చారు, మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్టర్. వెల్కమ్ టు ద ఈవెంట్ అండి. లవ్లీ, మీ మీద అభిమానం చూసారా, ఉప్పొంగుతుంది. సో ఇందాక డబ్బింగ్ ఏవి అని ఒకటి చూపించారు, ఇప్పుడు వర్క్ షాప్ ఏవి అంటూ ఒకటి తీసుకొచ్చారట, అది చూసేద్దాం. వర్క్ షాప్ ఏవి ప్లే. మామా మాట్లాడు. హలో అమ్మా, భయం అవుతుంది. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఇంత అఫీషియల్గా మాట్లాడబుద్ధి కాదు, అన్అఫీషియల్గా కూడా మాట్లాడొచ్చు, కానీ ఆ తర్వాత వచ్చే మనకు అది లేదు, అఫీషియల్గా మాట్లాడాలని కూడా ఉండదు. థ్యాంక్స్ ఎవ్రీవన్. చాలా కష్టపడ్డాం ఈ సినిమా కోసం. అన్న వల్ల మాకు అది లిరిక్ ఉంటుంది, నక్క తోక దొక్కినామేమో అని చెప్పేసి మా సుడి తిరిగింది నిజంగానే. ఈ అందరిది టీం అందరిది సుడి తిరిగింది ఈ టీంలో రావడం. అన్న వాళ్ళు బాగా చూసుకున్నారు. 100 days చేసినాం ఈ వర్క్. అందరికీ థ్యాంక్స్ సో మచ్ అండి. ఇది ఈ టీం ఇంకా అంటే మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇట్లా షూటింగ్ అని అంటే షూటింగ్ ఫీల్ లేదు అక్కడికి. ఏదో పిక్నిక్ పోయి అరే అది గోవా పోయి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుండే. గలీజ్గా ఎంజాయ్ చేసినాం, గలీజ్గానే ఎంజాయ్ చేసినాం. షూటింగ్లా అంటే షూటింగ్ టైమ్, ఆన్ సెట్, ఆఫ్ సెట్ రెండు ఎంజాయ్ చేసినాం. యాక్చువల్లీ అన్న బాగా చూసుకున్నాడు. అన్న వాళ్ళ ఫ్యామిలీకి ఇక చెప్పలేను మాటలలో అన్న వాళ్ళ ఫ్యామిలీ చూసుకున్న అది హాస్పిటాలిటీ. అసలు నా క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో నరసింహ, తుపాకులో కూడా నరసింహ. థ్యాంక్ యూ. మీరు ఇట్లా ఇస్తే నేను ముందే వెళ్ళిపోతాను. అదేంటి ఇందాక డబ్బులు ఇచ్చి అరవమనే అంట కాదా? పేమెంట్ కూడా ఇవ్వలేదు నాకు. ఇందాకే నక్క తొక్కొచ్చినామని మళ్ళీ పేమెంట్ ఎందుకు? అందుకే నక్క తొక్కొచ్చినాం అంటున్నావు. ఓకే, అండ్ ఆ కష్టం కనిపించింది మాకు. బుల్లెట్ ఎక్కడో తగిలినట్టుంది కదా ఇందాక. ఆపరేషన్ కూడా పైసలు ఇవ్వలేదు. బుల్లెట్ తో ఉంచుకోండి, మీరు రెబల్స్ కదా, బుల్లెట్ అక్కడే ఉండనివ్వండి, మైక్ మాత్రం పక్కన వాళ్ళకి ఇవ్వండి. ఇంత ఈవెంట్ ఇట్లా సక్సెస్ అవుతారు అసలు అనుకోలేదు. కొత్త వాళ్ళం అరేంజ్ చేసిన వస్తారో రారో, జనాలు చూస్తారో లేదో అనుకున్నాం. ఖచ్చితంగా అందరూ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు మూవీని. ప్లీజ్ థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఎ లాట్. నైస్. సో వినీత్ మీరేనా? ఓకే. విజయ్, ఓకే. వినీత్ ఎక్కడున్నారు? ఓ విజయ్కి ఇచ్చేసారు ఆయన మైక్. ఓకే పర్లేదు, మాట్లాడండి. అంటే ఎవరితో అందరూ ఎలాగో మాట్లాడాలి, మాట్లాడండి. నన్ను మాట్లాడిరా జర వెనకకు రాదురా. యా, అందరికీ నమస్తే అండి. నా పేరు విజయ్ మచ్చ అనేది నేను పెట్టుకున్నది కాదు, జస్ట్ మై సర్నేమ్. ఎట్లా వాల్యూమ్ పెంచడం ఎట్లా? మైక్ దగ్గర పెట్టాలి. నర్వస్గా ఉంది. అరే గండి పెడితే ఇంకేం మాట్లాడతావురా నీ అవ్వ. యా సారీ. యా, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ దొరుకుతుందని. కొంచెం టెన్షన్గా ఎట్లా అవుతుందో ఏందో అని చెప్పేసి కొంచెం ఇది ఉండే. బట్ మీ అందరిని చూసిన తర్వాత మాకు కొంచెం సపోర్టివ్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి. అండ్ ఇంకొక విషయము, మా సినిమా గురించి మాట్లాడాలంటే రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం. అండ్ నేను ఈ స్టేజ్ మీద నిలబడ్డా అంటే దానికి ఒకే ఒక్కరు కారణం, వారధి క్రియేషన్స్ అండ్ టీమ్. ఎందుకంటే ఎక్కడనో ఇబ్రాహీంపట్నంలో, అక్కడ మారుమూల గ్రామంలో, చింతపట్ల గ్రామంలో ఉన్నటువంటి నేను ఈ స్టేజ్ మీద నిలబడ్డా అంటే దానికి కారణం వాళ్ళే అని చెప్పాలి. ఎందుకంటే 3 years నుంచి స్ట్రగుల్ పడుతున్న నాకు ఒక కొత్త పర్సన్కి అవకాశం ఇవ్వడం అనేది ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా రేర్ అండి. అది వీళ్ళు టాలెంట్ గుర్తించి వీళ్ళు ఇచ్చినటువంటి అవకాశం నాకు ఇది. సో నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి చాలా రుణపడి ఉన్నానండి. అండ్ ఇంకొకటి, మేము సినిమా అన్నప్పుడు చాలామంది కష్టపడతాం, అది ఇష్టంతో చేస్తాం, కష్టంతో చేస్తాం, అది ఎవరెవరి పర్సెప్షన్లో వాళ్ళకు విడిగా ఉంటుంది. బట్ మాకు మాత్రం ఒక ఎంజాయ్మెంట్ దొరికింది అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఈ సినిమాని ఇష్టపడి చేసామండి. ఇష్టపడి చేసినాం కాబట్టి మాకు ఏమాత్రం కష్టం అనిపించలేదు. కష్టం వచ్చినా అది ఇష్టంతోనే మేము స్వీకరించాము. అండ్
మా అమ్ములను ఇక్కడ ముందుండి పెట్టి మా వెనక పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను టీం అందరికీ. అండ్ డెఫినెట్గా తుపాకులగూడెం అనే సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయండి. మీరు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మీరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మీకు ఏమాత్రం బోర్ కొట్టకుండా డైరెక్టర్ గారు చాలా చాలా బాగా తీశారు. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని February 3rd మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా మీరందరూ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మా కొత్త వాళ్ళం కాబట్టి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దీనికి ముందు ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి ఎంతమంది హీరో స్పీచ్లు చూసి బట్టి పట్టి రాసుకొని వచ్చినట్టు పెద్ద స్పీచ్ ఇచ్చింది అసలు. నమ్మేసాం మేము. సో ఇప్పుడు వినీత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు అన్న అండ్ సంతోష్ అన్న అవకాశం ఇచ్చినందుకు. ఏం మాట్లాడాలి అర్థమవుతుంది. ఫస్ట్ టైం మిమ్మల్ని అందరినీ ఇలా ఫస్ట్ టైం స్టేజ్ అంటే ఫియర్ కొంచెం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇయర్. యాక్చువల్లీ మీ పనులన్నీ వదిలేసి ఇక్కడ మమ్మల్ని చూడడానికి ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ అయినందుకు మీ వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్. దయచేసి సినిమాని మాత్రం థియేటర్లో మాత్రమే చూడండి. ఫ్రీగా కంటెంట్ దొరుకుతుందని ఇంకెక్కడెక్కడో మాత్రం చూడకండి ప్లీజ్, దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ విల్ స్పీక్ నౌ. గవ్వాలు వేయాలా ఇప్పుడు మీరు మాట్లాడాలంటే? ఏది మాట్లాడండి. హలో రెబెల్స్. ఎస్, సో ఫైనల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గెస్ట్ హూ హ్యాస్ బీన్ హియర్. అండ్ మా అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, వినోద్ సార్, పిలవగానే వచ్చినందుకు. సో మా మూవీ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది అండి. తెలంగాణ రీజనల్ అండ్ అథెంటిక్ ఫ్లేవర్ కంప్లీట్గా చూపించేలాగానే మేము డిజైన్ చేసి తీసాము. అండ్ ఆల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది కవర్ చేసామండి. ఫన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఒక సీటెడ్ సస్పెన్స్ కూడా ఉంటుంది. వీటన్నిటిని మా డిఓపి శ్రీకాంత్ అరుపుల గారు చాలా అద్భుతంగా చూపించారండి. చాలా అద్భుతంగా చూపించారు. ఆ విజువల్స్ అన్ని మీరు ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నారు. సో దానికి మా డిఓపి గారు విజువల్స్తో ఒక మెట్ ఎక్కిస్తే దానికి 10 మెట్లు మణిశర్మ సార్ ఇంకా బాగా ఎక్కించారు. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమా చాలా బాగా ఆడుతుంది అని. సో మీరందరూ కూడా Feb 3rd థియేటర్స్కి వచ్చి సినిమా చూస్తారు అని చెప్పి మమ్మల్ని మా కష్టాన్ని కాస్త సినిమా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో నర్వస్నెస్తో కోరుకుంటున్నాను, మిస్ అయింది, పర్వాలేదు, నేను చెప్పానుగా. హలో, ఆల్రెడీ అయిపోయింది స్పీచ్. నో 1 minute. వై దిస్ లాగ్? కాల్ ద ఎడిటర్. ఓ ఎడిటరే డైరెక్టర్ కదా, కాల్ హిమ్. అంటే మేము టీంలో మాట్లాడుకునేటప్పుడు మా ముగ్గురు అన్నలు ఇక్కడ కూర్చున్నారు. అంటే త్రిమూర్తులతో పోల్చుకునేదన్నమాట. సంతాననేమో బ్రహ్మదేవుడు రాతలు రాస్తాడు, ఇక్కడ రాజన్న ప్రవీణ్ అన్ననేమో శంకరుడు వరాలు ఇచ్చేస్తాడు అనమాట. ఇక్కడ విష్ణు అవతార పురుషుడు. ఇట్లా ఇట్లా నేమ్స్ పెట్టుకొని ఇట్లా మమ్మల్ని మాత్రం ఒక అంటే పిల్లలు చిన్న ఎవరు పిల్లలు అనుకోండి. అలాంటి హారబుల్ థాట్స్ నాకు రావు. థ్యాంక్ యూ. అంటే ఏడీ డిపార్ట్మెంట్ ఉంది, వినయ్, మ్యాగీ, దీక్షిత్, పవన్, వీళ్ళు సెట్ రెడీ చేసి ఇట్లా పెడుతుంటే ఎంబడే పోయి యాక్టింగ్ చేస్తుండే. వాళ్ళ కష్టం మాత్రం అస్సలు చెప్పలేము. థ్యాంక్ యూ ఏడీ టీమ్, థ్యాంక్ యూ, లవ్ యూ. వాళ్ళు కూడా అదే చెప్పారు ఇందాక వెనకాల బ్యాక్ స్టేజ్. నాకు శరత్ కష్టపెట్టినంత అసలు ఏ కష్టం రాలేదు మాకు అని ఆ రేంజ్ లో. నేను ఉరికినట్టు ఎవరన్నా ఉరికిరా రాడా? అదే మీరు లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చేవాళ్ళని చెప్పారు. వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇప్పుడు ప్రో కబడ్డీయా? మొన్ననే వచ్చాను నేను ముంబై నుంచి, అది హోస్ట్ చేసి. మళ్ళీ ఇక్కడ ఏమన్నా పెడుతున్నారు? సో ఓకే, ప్రో కబడ్డీ అంది ఆ అమ్మాయి. నేను అది చెప్పి వచ్చేస్తే సరిపోతుంది కదా. సరే, ప్రో కబడ్డీ అంటే వేసేయండి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీకు కన్వీనియంట్గా పిలిచారా కెమెరాకా? ఓకే, మీకు కనిపించట్లేదని పిలిచినట్టు ఉంది అక్కడ. ఓకే, ప్లీజ్.
సారీ అండి, ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ థ్యాంక్ యూస్ ఉంది, సో జస్ట్ గెట్ రెడీ ఫర్ దాట్. నమస్కారం అందరికీ, నా పేరు జయత్రి. ఈ సినిమాలో మమత అన్న క్యారెక్టర్తో ఇండస్ట్రీకి ఫీమేల్ లీడ్గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఐ జస్ట్ సెడ్ దాట్. ఫస్ట్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారు విష్ణు గారు అండ్ కో డైరెక్టర్ రైటర్ సంతోష్ గారికి ఐ నీడ్ టు థ్యాంక్. వాళ్ళ వల్ల ఐఎమ్ హియర్. And దాని తర్వాత ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ జర్నీ విత్ ద ఎంటైర్ టీమ్, మై కో యాక్టర్స్ ప్రవీణ్ గారు, శ్రీకాంత్, శివ గారు అండ్ ద అదర్ కాస్ట్ వంశీ, వినీత్, శరత్, వారణాసి గారు, విజయ్, ఎవ్రీబడి. లైక్ ఐ మెన్షన్, ఇట్స్ అ లాంగ్ లిస్ట్. అండ్ ఆర్ ఏడీస్, వీళ్ళు మా సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్స్ అండి. వినయ్, పవన్, మ్యాగీ, దీస్ గైస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్. ఈ సినిమా స్క్రిప్ట్ ఒక ఎత్తు అయితే, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ అవర్ హీరో. ఆ స్క్రిప్ట్కి అద్భుతమైన విజువల్స్ ఇచ్చి తోడిచ్చింది మా డిఓపి గారు శ్రీకాంత్ అరుపుల గారు. ఆయన వల్ల, ఐ మీన్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఎంటైర్లీ ఫర్ ఆల్ ద విజువల్స్. యూ కెన్ సీ దాట్. ఆఫ్టర్ దాట్ ఈ మొత్తం ప్యాకేజ్ని మరి ఇంకొద్దిగా ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది మా లిరిక్స్ రాసిన కాసల శ్యామ్ గారు అండ్ దాని తర్వాత మా మ్యూజిక్ కంపోజర్ మణి శర్మ గారు. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ దట్ ఆర్ మూవీ ఈస్ కంప్లీట్, ఐ వుడ్ సే. ఈ సినిమాని ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి చాలామంది డైరెక్టర్స్, some of them are here, and a lot of actors and a lot of them from the industry supported us. Thank you so much. Our PR team, thank you so much. Me valla we are here. Noel, Satish, Anup, all of you, thank you so much. And the distributors, thank you. So ee cinema ni memu mana ani chesi మొత్తానికి మీకు అప్పచెప్పుతున్నాము. Feb 3rd ఈ సినిమా స్టోరీని నమ్మి తీసాము. స్టోరీస్ ఆర్ హీరో, లైక్ ఐ మెన్షన్. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మా నమ్మకం. Feb 3rd థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీకు నచ్చి ఒక 10 మందికి చెప్పి వాళ్ళని కూడా థియేటర్స్లో చూడమని చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు చాలా అందంగా కనిపించారు. ఎంత అందంగా కనిపించారో అంతే బాగా పర్ఫామ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ. కొంచెం కష్టంగా ఉంది కదా, ఇటు నుంచి కూడా నడిస్తే ఇది కూడా థ్యాంక్ యూ జయత్రి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరులో ఉన్న జయం విజయం కలగాలి మీకు కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాదు, ఆయన ఇంటి పేరులో అరుపులో ఉంది. ఆయన అర్పిస్తున్నాడు అనమాట. స్క్రీన్ మీద ఫ్రేమ్స్లో మెరుపులే. సో శ్రీకాంత్ అరుపుల డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం. సో స్లో మోషన్లో వస్తున్నారు ఆయన. మాట్లాడండి శ్రీకాంత్ గారు. హాయ్. మైక్ పని చేయట్లేదా, మీ వాల్యూమ్ రావట్లేదా? బేసిక్గా వాల్యూమ్ అయితే ప్రాబ్లం లేదు. నేను ఎవ్రీ సినిమాకి ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను ప్రతిసారి. థ్యాంక్ యూ. అంటే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడానికి ఏముండదు. రెగ్యులర్గా వర్క్ చేస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం, వెళ్తూ ఉంటాం. రెగ్యులర్ లైక్ దట్. బట్ ఈ సినిమా డిఫరెంట్ వర్క్ నేను చేశాను. లైక్ చెప్పాలంటే నిజం చెప్తున్నా, కొన్ని పర్లేదు కదా. ఈ సినిమాలో సినిమాటిక్ అనేది నాకు ఎలాంటి ఎక్విప్మెంట్ అనేది ఏమీ ఇవ్వలేదండి. దీనికి నేను గర్వంగానే ఫీల్ అవుతున్నా. ఎందుకు అని అంటే అన్ని ఇచ్చినా చేయడానికి ఏముంటుంది, అన్ని పెట్టి చేయటం. ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి చేయడమే నా క్రియేటివిటీ. సో మీరు విజువల్స్లో చాలాసార్లు చూసి ఉంటారు. అక్కడక్కడ ఒక కెమెరా చిన్నది, 2 లెన్స్లు, తర్వాత అదర్వైజ్ ఒక చిన్న డిఫ్యూజర్, ఒక 4 థర్మోకోల్స్. ఇంతకు మించి పెద్ద ఎక్విప్మెంట్ నాకేం లేదు. సినిమాలో ఏదైతే సినిమా మొత్తం జరుగుతున్న టైం ట్రావెల్ ఏదైతే ఉందో, ఒక 2 డేస్లో మార్నింగ్ షూట్ ఉంటే మార్నింగ్ షూటే చేసేవాళ్ళం. ఆ సీన్ 3 డేస్ అయినా అదే సీన్ని మళ్ళీ చేసేవాళ్ళం. సగం సీన్ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ అదే సీన్ మళ్ళీ సగంలో చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి అలా ఒక్కొక్క సీన్ని 3 డేస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు ఇంత బ్యూటిఫుల్గా చూస్తున్న లవ్ సాంగ్ ఏదైతే ఉందో, గోల్డెన్ లైట్, ఆ సాంగ్ 15 డేస్ చేసాం. ఎవ్రీ డే ఓన్లీ 40 minutes షూట్. ఒక్కటే షార్ట్ ఆర్ 2 shots, అంతకు మించి ఎక్కువ ఉండదు. మొత్తం షార్ట్స్ అన్నీ తీసినాయని ఒక 30-40 shots తీస్తే డైలీ 2 shots to 3 shots, అట్లా 15 days వేసాం ఆ సాంగ్. థ్యాంక్ యూ విష్ణు, నాకు అంత ఆపర్చునిటీ ఇచ్చావు. ఒక సినిమాటోగ్రాఫర్కి
లైట్కు టైం ఇవ్వడం అనేది ఏ డైరెక్టర్ ఇవ్వడు. కొట్టే అయిపోతుంది పెట్టే షార్ట్ పెట్టేసేయండి అయిపోయింది టైం లేదు అంటారు. బట్ డైరెక్టర్ నాకు అలాంటిది, అన్న మనం ఈ టైం షార్ట్ చేస్తున్నాం అంటే రెడీ, ఆ షార్టే టైం చేస్తాం. సో థ్యాంక్ యూ విష్ణు అండ్ సంతోష్. మా ఫన్నీ టీంలో అంటే అందరినీ ఎంటర్టైన్ చేసేది సంతో ఒకడే. ఏదున్నా కానీ వస్తుంది, చేస్తారు, వెళ్ళిపోతాం. చెప్పాలంటే సినిమా చాలా సినిమాటిక్లో అంటే రెగ్యులర్గా జరిగే షూటింగ్స్లో ఏది జరగలేదు. ఆల్మోస్ట్ నన్ను ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిలిం ఉందని శరత్ అని ఒక అన్న పిలిచాడు, వెళ్ళి కలుస్తావా ఇట్లాగంటే సరే వెళ్ళి కలిశాను. విష్ణుకి వచ్చి ఒక చిన్న లైన్ చెప్పాడు అంతే, ఆ లైన్తో అట్రాక్ట్ అయిపోయాను నేను. దానికోసం 2 years అంతా జర్నీ చేశాను ఇప్పటివరకు. ఇంకా నెక్స్ట్ కూడా చేస్తాను. ఒక చిన్నదంటే అన్న సంతోష్ అన్న 40 daysలో షెడ్యూల్ అయిపోద్ది అన్న అన్నాడు. షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది, 40 days పోయి కాస్త 120 days అయింది. ఐ థింక్ December 14th ఈ టీంలో జాయిన్ అయ్యాను. కంటిన్యూ షెడ్యూల్లో ఒక 4 months అంటే March 6th నేను ఇంటికి వచ్చాను. అంటే ఆల్మోస్ట్ 120 days అక్కడే ఉంది. ఎప్పుడు ఇంటికి పంపిస్తారు అని అంటే అయిపోతున్నా రేపు పొద్దున షూట్ అయిపోద్ది వెళ్ళిపోదామంటారు. కట్ చేస్తే ఏం ఉండదు, మళ్ళీ రెగ్యులర్ మళ్ళీ పొద్దున సేమ్ అదే సిచ్యువేషన్. పొద్దున షూట్ ఉంటుంది, టైం 6 o'clock షార్ట్, బై ఎవ్రీ షార్ట్ 6 అంటారు. కట్ అదే ఉండదు, మళ్ళీ 8:30కి వస్తాం అందరం రెగ్యులర్. సారీ ఏమనుకోద్దు, జస్ట్ అన్నీ రియల్గా జరిగినాయి చెప్తున్నాం. మాకు ఒక లైట్ ఉండేది కాదు, వెళ్ళిపోయే వాళ్ళం అలాగా మార్నింగ్ లైట్ కెమెరా పట్టుకొని. ఎందుకు అని అంటే ట్రావెల్ చేసేది టైం 1.5 to 2 hours పట్టేది అడవిలోకి వెళ్ళడానికి. అడవి ఎలా ఉంటుంది అని అంటే డీప్ ఫారెస్ట్, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అవి పక్కకెళ్ళి వెళ్తూ ఉంటాయి. సో ఏం చేయడానికి ఉండదు, ఒకసారి సరదాగా నవ్వుకునే వాళ్ళు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అట్లా చాలా 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 మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ సినిమాలో ఎమోషన్స్ ఉన్నాయి. సో ఒక సినిమాని చేయడానికి ఒక డిఓపికి ఎలాగంటే చాలా ఫోటోగ్రాఫర్లు వెయిట్ చేస్తూ ఉంటారు, నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని. నేను ఏం చేయాలో అన్నీ ఈ సినిమాలో చేసేసాను. ఒక టైంని మాత్రం చాలా డెలివరీ చేశాను ఈ సినిమాలో. బ్యూటిఫుల్, మీరు ఏం చూసినా మొత్తం ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ విష్ణు. అండ్ ఎంటైర్ టీంలో ఒక 40 members ఉంటే ఆర్టిస్టులకు నేను ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అని అంటే వాళ్ళు షార్ట్ అయిపోగానే ఇటు వచ్చి నా థర్మకోల్ పట్టుకునేవాళ్ళు. ఆ షార్ట్ ఉంది అంటే అరే నీ షార్ట్ ఉంది వెళ్ళరా నువ్వు అంటే అటు వెళ్ళిపోయేవాడు. అటు వెళ్ళిపోయి పట్టుకునేవాళ్ళు. మళ్ళీ వచ్చి థర్మకోల్ ఒకరు, డిఫ్యూజర్ ఒకరు, బ్లాక్ నెట్ ఫిల్ ఒకరు, నెగిటివ్ ఫిల్, ఇట్లా అందరికి ఒక 8 membersకి నేను షార్ట్కి టైం చెప్పేవాడిని. అందరూ వచ్చి నన్ను రౌండ్ అప్ చేసేవాళ్ళు. అందులో నేను కనిపించటోని కాదు. సో అట్లాగా కనిపించిన ప్రతి బ్యూటిఫుల్, ఇంకా ఆర్టిస్టుల సపోర్ట్ కూడా ఉంది నాకు. ఉన్నది ఒక అసిస్టెంట్ రఘు అని, చాలా చిన్న ఉంటాడు ఇంత అబ్బాయి రాలేదు ఈరోజు. సో అందరూ ఎవ్రీబడి, డైరెక్టర్, కో డైరెక్టర్, ఎవరు టీంలో మ్యాగీ వాళ్ళు, దీక్షిత్, ఎవ్రీబడి అందరూ సపోర్ట్ చేశారు నాకు. ఎవరు అనేది ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు అని కాదు. ఎస్పెషల్లీ మా రాజన్న అన్న ఏమనుంటే అన్న చేసేద్దాం, ఏదన్నా చేసేద్దాం అన్న, ఏముంటుంది చేసేద్దాం అంతే, హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మాట్లాడుతూ పోతే. ఇప్పటివరకు ఎవరు ఈ సినిమాలో జరుగుతున్న సిచ్యువేషన్లు ఇక్కడ జరుగుతున్నది ఎవరు చెప్పలేదు. ఎందుకో ప్రాక్టికల్ జరిగింది చెప్పాలనిపించింది, నేను చెప్పాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ విష్ణు అండ్ థ్యాంక్ యూ సంతోష్ బాబు, థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మీరు ఫస్ట్ రాగానే మైక్ పట్టుకొని ఏమన్నారో మీకు గుర్తుందా? ఒక్క డైలాగ్ చెప్పి నేను వెళ్ళిపోతాను అన్నారు. మీరు చెప్పిన నిజాలకి అక్కడ రకరకాల భంగిమలు, రకరకాల నవరసాలు ఇచ్చారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో. అన్ని నిజాలే చెప్పేశారు మీరు. ఇంకోటి ఉందా? ఇంకా ఇందాక కూడా ఒక డైలాగ్, నేను మాట్లాడకపోతే నన్ను గన్ను పెడతానన్నారు అందరూ. సో మాట్లాడాల్సి వచ్చింది, ధైర్యం ఇచ్చారు మా ఆర్టిస్టులు అందరు. థ్యాంక్ యూ. ఓ టాలెంట్ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, ఇలా అనమాట. సో ఇంటెలిజెంట్ డిఓపి. సో థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు నిజం చెప్పడం వల్ల జరిగింది ఏమిటి తెలుసా? ప్రొడ్యూసర్లు అందరూ వెయిట్ చేస్తున్నారు 4 థర్మాకోల్స్తో, ఒక చిన్న కెమెరాతో. అంటే దాంట్లోనే ఇంత వండర్స్ ఇస్తుంటే ఇంకెందుకు బడ్జెట్ వేస్ట్ అని. సో థ్యాంక్ యూ, దట్ వాజ్ అమేజింగ్, యూ డన్ అ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇందాక నుంచి ప్రతి ఒక్క స్పీచ్లో ఈయన పేరు మాత్రం కామన్గా ఉందండి. ఆయన పేరు వచ్చినప్పుడల్లా మనుషులు ఆటోమేటిక్గా నవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఆయన హీఈస్ అ రైటర్ ఆల్సో, కో డైరెక్టర్ ఆల్సో. సో సంతోష్ గారు నివేదించవలసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఓ మీరు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు. బాగా సింక్లో ఉన్నారబ్బా.
ఓకే, నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ రాస్తారు. ఓకే, యా ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ అసలు అంటే ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లే. ఇంతమంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మై డియర్ రెబల్స్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఏదో ఒక చిన్న స్టోరీ లాగా స్టార్ట్ అయింది. ఆ చిన్న స్టోరీ జస్ట్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా తీద్దాం అనుకొని నా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ కూడా కాదు, వాడికి జాన్ చెప్ప ఏం అరే అది కాదురా, మణి శర్మ సార్ మనల్ని లంబు జంబు అనేటోళ్ళు. సరే నేనంటే జంబు ప్యాక్ లెక్క ఉన్నా, నన్ను జంబు అన్నాడు. నువ్వు ఎక్కడరా లంబు, నువ్వు అసలు హైటే లేదు నీకు. బట్ ఫన్ థింగ్ ఏ పార్ట్. అంటే ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ అయ్యి ఆ విధంగా ఇండిపెండెంట్ ఫిలిం నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఒక పెద్ద అంటే ఈ రేంజ్లో నేను వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ అసలు ఒక కొత్త సినిమాకి మీరు ఇంత దారుణంగా అసలు సపోర్ట్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రియలీ అసలు సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా ఫిబ్రవరి 3 కోసం మీరు అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ అన్నిటికీ కారణమైన మా టీం, నా రెబల్స్ టీం, ముఖ్యంగా ఫస్ట్ థింగ్ నేను చెప్పుకోవాలంటే నా డిపార్ట్మెంట్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం. మ్యాగీ 2 minutes అనుకుంటే 2 minutesలో వర్క్ చేసేస్తాడు ఏది కూడా. తర్వాత దీక్షిత్ గురించి చెప్పాలి, కొడుకు పాపం ఒక్కొక్కసారి నైట్ బ్యాకప్ పెట్టడానికి పాపం నేను నిద్రపోయినా కూడా పాపం మనోడే వచ్చి అది లేచి నిద్ర వచ్చినా కూడా బ్యాకప్ పెట్టి పడుకునేటోడు. ఇంకా అది కాకుండా మా రెబల్స్ గ్యాంగ్, ఫ్రెండ్స్ గ్యాంగ్, వంశీ, శరత్, విజయ్, చమురు. అయ్యో చమురు పేరు యాక్చువల్ పేరు వినీత్, అది క్యారెక్టర్ పేరండి. సో వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. మేమందరం అసలు ఒక్కొక్క స్టెప్ పైకి అంటే ఎక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాము. మేబీ అసలు అంటే చూస్తుంటే ఇంత పెద్ద జర్నీ చేసినామా అనేది కూడా ఒక అతిశయోక్తిలాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అసలు ఇంకా మా హీరోయిన్ గురించి చెప్పాలంటే అసలు ఆ అందాల ఆడబొమ్మ ఎట్లనో తన ఎంతో స్వీట్ అండ్ అంటే ఎంత హార్ట్ఫుల్ అండ్ ఎంత గుడ్ పర్సన్ అంటే అసలు అంటే మేము మామూలుగా హీరోయిన్స్ అనగానే అంటే అన్ని అరేంజ్ చేయాలి, తనకి ఏం అరేంజ్ చేయకపోయేటోళ్ళం పాపం. ఇలా ఆఖరికి మేకప్ వేస్తే మేకప్ కూడా నేనే తీపించండి. అండ్ వెరీ సారీ చైత్రి చాలాసార్లు, బట్ అంటే న్యాచురల్ లుక్ రావడానికి అట్లా చేయాల్సి వచ్చింది. అండ్ మా అందరి నెక్స్ట్ స్టార్ రాజన్న అండ్ శ్రీకాంత్. ఈ సినిమాతో మీరిద్దరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ పర్టికులర్ ఈవెంట్ షెడ్యూల్ చేసిన యూవీ మీడియాకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఈ వేదిక మీదకి వచ్చిన అనంతోజ్ గారు కానీ, మణి శర్మ గారు కానీ, అండ్ శ్యామన్న గారు వెళ్ళిపోయారు, బట్ శ్యామన్నతో పాటు అందరినీ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ కంపల్సరీ మీరు ఫిబ్రవరి 3 వస్తున్నారు కదా, ఫిబ్రవరి 3 రెబల్స్ ఆఫ్ పాలగూడెం అందరం రాక్ చేద్దాం. థియేటర్లు బాగా మోగిపోవాలి, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ సార్. డోస్ తక్కువైంది. రెబల్స్ ఆఫ్ ఇక్కడ అరిస్తే యుఎస్ లో వినిపించాలి బ్రో. రెబల్స్ ఆఫ్ చిన్న సినిమా అయినా కూడా ప్రపంచం మొత్తంగా రిలీజ్ అవుతుంది ఫిబ్రవరి 3కి. యుఎస్ లో 2వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కూడా మీరు కొంచెం పుష్ చేయండి. ఇక్కడ మీ దగ్గర కొంచెం ఫోన్లు ఉంటే నేను మాట్లాడేలోపు ఏంది బుక్ మై షోలోకి వెళ్ళి టక్ అని లైక్లు కొట్టేసేయండి బ్రో. ఓకే, సో బేసిక్గా నా గురించి నేను ఎక్కువ చెప్పాను, ఎందుకంటే థియేటర్ ఆర్టిస్ట్ అంతకుముందు నాది ఈటీవీ వాళ్ళ ఇంటర్వ్యూ వచ్చింది. బేసిక్గా నేను మాట్లాడే సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ గారు ఎక్కడ పడినా అసలు కనబడ కూడా చేసినట్టు మేకప్ వేసి ఎక్కడ కనిపించలే. థ్యాంక్స్ రా అజయ్, క్యారెక్టర్ న్యాయం చేసినట్టు అనిపించింది. సో 2 కథ సంతన్న ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అది నేను ఇప్పుడు చెప్పను, జనాలు చెప్తారు. ఇక 2 మాటలు మాట్లాడాలి. ప్రతి
ఒక మొగాడి వెనుక ఒక ఆడవాళ్ళు ఉంటారంటారు. నిజంగా మా సిరియక్క కానీ మా బాబీస్ కానీ సో బాగా సపోర్ట్ చేసిర్రు. మా అన్న విష్ణుని ఇంత మంచి డైరెక్షన్ చేయడానికి, మా శ్రీకాంత్ అన్న ఇంత మంచి మేకింగ్ చేయడానికి, వీళ్ళంత మంచి స్టోరీ రాయడానికి కారణం వాళ్ళే. సో పెళ్ళైనా కూడా వాళ్ళకి ఒక హోప్ ఇచ్చి వీళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో బేసిక్గా మాది వెమ్లాడ దగ్గర నమ్మడుపల్లి, మా వాళ్ళందరూ లైవ్ చూస్తున్నారు, వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. సో ఇంకోటి, మా టీవీని ముందుకు తీసుకెళ్ళిన 2 రథసారాలు ఉన్నాయి. ఒకటి మ్యాగీ, ఇంకొకటి వినయ్. పాపం వాళ్ళకి నిద్ర అంటే ఏంటో తెలియదు ఈ షూటింగ్ అయిపోయే వరకు. సో ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ హీరో అండ్ హీరోయిన్ అండ్ మై అందరికంటే పెద్ద హీరో మా అన్న. సో రాజన్న, మేమందరము సెట్ మీద కష్టపడుతున్నాం అని అంటే ఆ టైర్ల కింద నిమ్మకాయలు ఎట్లా నలుగుతాయి అట్లా నగిన వాళ్ళు ఇప్పుడు అక్కడ నిద్ర కూడా పనిచేసినాడు పవన్. సో అందరికీ వీళ్ళ కష్టాన్ని మీకు అంకితం చేస్తున్నాము. మీరు విజయంతో వాళ్ళ కృతజ్ఞతలు ఇవ్వాలి. సో థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి ఈవెంట్ని మీరు మీ మాటలు వింటున్నాము. అలాగే ప్రింట్ మీడియా అండ్ ప్రెస్ మీడియా థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ సరిపోవని చెప్పి నా స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చారు కెమెరాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈ ధన్యవాదాలకి మీరు ఇచ్చే మా కృతజ్ఞతలే February 3rd మేము పడ్డ కష్టానికి మీరు ఇచ్చే మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఒక డైలాగ్ చెప్తా ఫస్ట్. హలో మై డియర్ రెబల్స్. నేను వెళ్ళిపోతా కిందకి. ఆయన ఏదో మాట్లాడదాం అనుకున్నారు, ఫ్లో మొత్తం మీ వల్లే పోయింది తెలుసా. ఎస్పెషల్లీ సో ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులందరికీ అండ్ వినోద్ గారికి అండ్ మణి శర్మ సార్కి, కాసర్ల శ్యామ్ అన్నకి, స్పెషల్గా నా అన్న రాహుల్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ అన్న ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ టు ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు లేకుంటే ఇంత స్మూత్గా అయ్యేది కాదనిపించింది మాకు. మీ సపోర్ట్ చాలా హెల్ప్ అయింది మాకు. సో ఎక్కడ మేము మొదలు పెట్టాలో అర్థం అవ్వట్లేదు, బట్ మొదలు పెట్టాలి. సో నా పేరు ప్రవీణ్ కండేలా. ఈ సినిమాలో నేను రాజన్న క్యారెక్టర్ పోషించాను. ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే 2019లో నేను విష్ణు సంధు కలిసాము. ముగ్గురం కలిసి ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసాము, చోర్ బజార్ షార్ట్ ఫిలిం నేమ్. అది షార్ట్ ఫిలిం చూశాక చాలా బాగా వచ్చింది, పెద్ద సినిమాలాగా ఉంది అంటే ఓకే నెక్స్ట్ ఇండిపెండెంట్ మూవీ చేద్దాం అనుకున్నాం. 1 hour. ఆ 1 hour కాస్త లాక్డౌన్లో పెద్ద సినిమా అయిపోయింది. ఎందుకంటే పని పాట లేదు, తినడం, కూర్చోవడం, పండడం, మూవీలు చూడడం, స్క్రిప్ట్ రాసుకోవడం. సో అట్లా మార్చ్ 2020 స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 2020కి అయిపోయిన స్క్రిప్టే రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం. సో ఫస్ట్ బేసిక్గా ఈ స్క్రిప్ట్ ఫస్ట్ డిఫరెంట్గా ఉండే. నేను హీరో అవ్వాలని లేదు, నాకు విలన్ అవ్వాలని లేదు, ఏదో ఒక రోల్ ఇస్తే చేద్దామని చెప్పి వాళ్ళతో ఉన్నాం మా వాళ్ళతో. బట్ వాళ్ళు విలన్గా చేసిర్రు, బట్ విలన్ కాస్త లీడ్ అయిపోయింది అంటుర్రు. సినిమా చూస్తే మీరు తెలుసుకుంటారు అది ఏం క్యారెక్టర్ అనేది. సో విష్ణు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ క్యారెక్టర్ టు మీ అండ్ సంతోష్ నీకు థ్యాంక్స్ చెప్పాను. సో సినిమా గురించి మాట్లాడాలి అంటే దీనికి మెయిన్ రెబల్ ఎవరు అంటే మన మణి శర్మ సార్. ఆ మణి శర్మ సార్ వల్లనే మేము ఈరోజు ఇంత హల్చల్ చేయగలుగుతున్నాం మ్యూజిక్ వైజ్గా. దాంతోపాటు మన డిఓపి అన్న శ్రీకాంత్ అరుపుల అన్న హార్డ్ వర్క్. ఆయన కింద పడుకొని చెట్టు మీదకి ఏడబడితే పడుకొని తీసిన సీన్లు అవి చాలా ఉన్నాయి. చెట్టు మీద. సో సినిమా చాలా బాగా వచ్చింది, ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోలేను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆల్మోస్ట్ 1.5 hours. తర్వాత ఫుల్ యాక్షన్ ఉంటుంది, తర్వాత ఫుల్ ఎమోషన్ ఉంటుంది. ఒక ప్రేక్షకుడికి ఏది కావాలో అది పక్కా అందిస్తామనే కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. మూవీ అయిపోయేసరికి 100% ఏడ్చుకుంటూ మీరు బయటకు వస్తారు, అది గ్యారంటీ ఇస్తానండి మీకు. సో వీ కనెక్ట్ ఎవ్రీథింగ్, అన్నిటినీ టచ్ చేసి వదిలేసాము. నెక్స్ట్ ఉన్నది మీ చేతుల్లో ఉంది. ఇక్కడికి 6 గంటలకు వచ్చారు, ఆల్మోస్ట్ 9:30 అవుతున్నాయి. ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అడవిలో పుట్టినోడికి బయటోడు ఎవడు రాడు కదా అంటారు. సో అది ఇప్పుడు వర్త్ అనిపిస్తుంది కూడా. ఇప్పుడు మేము కొత్తగా వస్తున్నాం ఇండస్ట్రీకి, అందరం కొత్త వాళ్ళం, ఎవ్వడికి బ్యాక్గ్రౌండ్ లేదు. నేను చార్ట్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్, హీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, విష్ణు ఎల్ఐసి రిజైన్డ్ అండ్ సంతన సాఫ్ట్వేర్. బయటోడు ఎవడు రాడు, మన కోసం మనమే కష్టపడాలి.
work hard for your dream, achieve it. So show your results to the people, don't talk with them, show your actions. ఎందుకంటే అంత పెయిన్ తీసుకొని వచ్చిన సినిమా ఇది. నిజం చెప్తున్నాను, ఎంతో మందిని అడిగాం, ఆల్మోస్ట్ నో, బట్ వీఆర్ కమింగ్ రెబల్స్. నాకు గట్టి నమ్మకం ఉంది, రెబల్స్ లోనే ఉంటాం ఇండస్ట్రీలో. ఇంకా చెప్పాలంటే ఈ రెబలిజం రావడానికి కారణం కంప్లీట్లీ మై టీమ్, రెబల్స్ ఆఫ్ ద పాపులర్ టీమ్, వారధి క్రియేషన్స్. సో దీంతో పాటు నాకు నేను థ్యాంక్స్ చెప్పాల్సిన నెక్స్ట్ వ్యక్తి, నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్, నా వైఫ్ దీప్తి బాలచంద్రన్. తను చేసిన సపోర్టు, తను చేసిన ఎంకరేజ్మెంట్, నాకు తను ఎంకరేజ్మెంట్ చేయకపోతే నేను ఉండేతోనే కాదు. ఒక షార్ట్ ఫిలిం తీసినప్పుడు ఎందుకురా నీకు షార్ట్ ఫిలిం యాక్టింగ్ అని తిట్టింది ఫస్ట్లో. తర్వాత ఆ ఫిలిం చూసి ఓకే నీలో ఒక యాక్టర్ ఉన్నాడు, ట్రై చేయొచ్చు అని ఎంకరేజ్ చేయడంతో నేను ఈరోజు మీ ముందు నిల్చోగలిగినాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై వైఫ్ హూ సపోర్ట్ ఎ లాట్ టు మీ. హీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఐఎమ్ జీరో వితౌట్ హర్. థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏం మాట్లాడో తెలుస్తలేదు. ఐ విల్ హ్యాండ్ ఓవర్ మైక్ టు శ్రీకాంత్. అండ్ ఫైనలీ వన్ వర్డ్, ఫిబ్రవరి 3వ తారీఖు వస్తున్నాము థియేటర్స్లో. మీరందరు చూడాలి, చూసి ఆదరించాలి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ చెప్పి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. సినిమా బాగుంది, విజువల్ ట్రీట్ బాగుంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎంజాయ్ చేసి రావాలని చెప్పాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పర్ఫామ్ ఎలా చేశారో తెలుసా? ప్రవీణ్ ఖండేలా కదా మీ పేరు, జనాల్లో ఎప్పటికీ ఉండేలా చేశారు మీరు. రీసెంట్గా కుక్ చేశారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ నౌ ఓవర్ టు శ్రీకాంత్. ముందుగా నేను నమ్మిన నా దేవునికి వందనాలు తెలియజేస్తూ, నా ముందున్న నా తల్లిదండ్రులకి నమస్కారం చెప్తూ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా షార్ట్ నోటీస్లో స్నేహితులు, మిత్రులు అందరూ ఇక్కడికి వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎక్కడ మొదలు పెట్టాలో నిజంగా అర్థం కావట్లేదు, చాలా థాట్స్ రన్ అవుతున్నాయి. ఒకవేళ స్పీచ్ లాంగ్ అయితే క్షమించండి. ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా డైరెక్టర్ విష్ణు గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను సూర్యాపేట పట్టణంలో చిన్నప్పుడు స్కూలింగ్ చేశాను. ప్రతి ఒక్కరికి యంగ్ టైంలో, స్కూలింగ్ టైంలో ఆర్టిస్టిక్ డిజైర్స్ వస్తూనే ఉంటాయి. పాటలు పాడాలని, యాక్టింగ్ చేయాలని, లేదంటే జిమ్నాస్టిక్ చేయాలని, అలాంటి థాట్స్ అన్నీ వచ్చేవి నాకు కూడా. ఏదో ఒకటి నేర్చుకోవాలి, చేయాలని చెప్పి. నాకున్న స్కోప్లో నేనేదో ట్రై చేస్తున్నానని, కానీ ఎట్లయినా ఖచ్చితంగా యాక్టింగ్లో నేను ఎంటర్ అవ్వాలనే థాట్ మాత్రం బలంగా 9th క్లాస్లో నేను ఫిక్స్ అయ్యాను. జాబ్ చేస్తూనే, యాక్టింగ్ వర్క్షాప్స్ చేస్తూనే ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాని టైంలో విష్ణు గారు నన్ను పిలిచి ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని పరిచయం చేశారు. బట్ అది ఫీచర్ ఫిల్మ్గా మారడం నా అదృష్టం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ఎగురుతున్న గాలిపటాన్ని టక్కున లాగి నువ్వు నాకు కావాలి అని చెప్పి కూర్చోబెట్టిన మనిషి. అండ్ అట్ ద సేమ్ టైం సంతోష్ గారికి థ్యాంక్ యూ, అండ్ ప్రవీణ్ అన్నకి. వీరు ముగ్గురు లేకపోతే ఈ సినిమా లేదు. సో ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ టు 3 of them. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వినయ్, మ్యాగీ, దీక్షిత్, పవన్, ఇంకా చాలామంది ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సమ్ నేమ్ ఐఎమ్ సారీ. 2 years బ్యాక్ సెప్టెంబర్ 2020 అప్పుడు స్టార్ట్ అయిందండి జర్నీ. 6 monthsలో అవుద్దనుకున్న ఈ స్క్రిప్ట్ 2 years వరకు వచ్చింది. మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు అనుకున్నాము, చేంజ్ అవ్వడము, బడ్జెట్ కన్స్ట్రెంట్స్ రావడము, పుష్ చేయడము, చాలా జరిగింది. సో ఇట్ ఈస్ రియలీ రియలీ ఎమోషనల్ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈరోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా బయటికి అసలు ఎందుకో తెలియదు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. చాలా రోజుల నుంచి నేను లేని ఎమోషన్ నేను ఫీల్ అవుతున్నాను. సో ఒక డ్రీమ్ని నేను అచీవ్ చేయడం అనేది ఈరోజు నేను కల్లారా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మాటలు నిజంగా రావట్లేదు, ఐఎమ్ సారీ.
సో ఇక్కడ విచ్చేసిన వినోద్ గారికి, రాహుల్ గారికి, గౌతమ్ కృష్ణ గారికి అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ నోయల్ హోరే ప్రొడక్షన్స్, లారెన్స్ అండ్ అలీ అబ్బాస్ గారు, ఉదయ్ గారు, పీవీఆర్ పిక్చర్స్. సో వీళ్ళందరికీ నేను పేరు పేరు వరుసన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గీత గారికి వందనాలు. సో ఈ మూవీని మీరు ఆల్రెడీ టీజర్స్ చూశారు, ఏవీస్ చూశారు. నేను ఎక్కువ మూవీ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. మూవీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను చాలా 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 ఎంజాయ్ చేశాను. సో ఎందుకంటే కంప్లీట్లీ ఫారెస్ట్ ఏరియా, అది మొబైల్ నెట్వర్క్స్ కూడా ఉండవు. ఏ నెట్వర్క్స్ లేని ఆ ఏరియాలో డిస్కనెక్టెడ్గా ఉండి చాలా బ్యూటిఫుల్ టైంని మేము స్పెండ్ చేసాం. అసలు అలాగే ఉంటే ఎంత బాగుండు. మన రీసెంట్ ఇంటర్వ్యూస్లో మెమొరబుల్ డే ఏంటి అని అడుగుతున్నారు, కానీ ఆ మెమొరబుల్ డే అంటే ఒకటి నేను చెప్పలేకపోతున్నాను. బికాస్ హోల్ జర్నీ వాజ్ లైక్ ఎ పిక్నిక్ టు అస్. సో అట్లాంటి మెమొరబుల్ జర్నీని ఇచ్చిన టీం అందరికీ నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఈ మూవీని February 3rd థియేటర్లో మీరందరూ చూసి ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం, ఆ టైటిల్ వీళ్ళని చూసి వీళ్ళే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. అంత రెబల్స్, ముఖ్యంగా అనుకున్నది చేసేటువంటి పట్టుదల ఉన్న టీం, అందరూ ప్రొఫెషనల్స్. వివిధ రంగాల్లో వాళ్ళు ఎంతో సంపాదిస్తూ కూడా వాళ్ళ ప్యాషన్ని, వాళ్ళ కోరికని, వాళ్ళ ఆశల్ని నెరవేర్చుకోవడానికి సినిమా రంగంలోకి వచ్చి, ఒకరు డైరెక్టర్ కమ్ ఎడిటర్ మా విష్ణు, మిగతా కో డైరెక్టర్లు, కెమెరామ్యాన్లు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లు, సిఏలు, వీళ్ళంతా వాళ్ళ జాబులు వదులుకొని వచ్చి తమ కళల్ని నెరవేర్చుకోవడానికి ఈ సినిమా రంగంలోకి వచ్చారు. ముందుగా మీ అందరికీ వెల్కమ్ అండ్ ప్రత్యేక అభినందనలు. మంచి మీ కళలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళు మొట్టమొదట నెరవేర్చుకున్న కళ మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు మ్యూజిక్ చేయడం. నిజంగా కూడా ఈ సినిమా ఒప్పుకున్న సమయంలో చాలా బిజీగా పెద్ద సినిమాల్లో ఉంటూ వీళ్ళ ప్యాషన్ని చూసి సినిమా ఒప్పుకున్నారు గురువుగారు. ఆ తర్వాత ఈరోజు ఇప్పుడు ఈ టీంలో ఒక యువకుడిగా కలిసిపోయి వాళ్ళందరితో బాగా క్లోజ్ అయ్యారంటే మణిశర్మ గారి మనసును దోచుకున్న టీం ఇది. మీకు ప్రత్యేక మళ్ళొకసారి అభినందనలు. అట్లాగే నటించిన నటీనటులకు, జయతి గారికి, మిగతా అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మీ ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఆ ఎఫర్ట్ అంతా ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమాలో నేను 3 పాటలు రాయడం జరిగింది. మీరు చూసినటువంటి షురువాయే కథ షురువాయే అన్న పాట, తర్వాత ఇంటికి రాబిడ్డ అని, రేపు ఇంకా పోదాం పద అని ఇంకొక పాట రిలీజ్ చేస్తారు. ఈ 3 పాటలు రాయడం జరిగింది. నిజంగా ఈ పాట ఈరోజు ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అందరం ఇక్కడికి బతుకు తెరువు కోసం వస్తే ఆదుకున్న హైదరాబాదు అని నేను ఏదో పాటలో రాశా. అందరం ఊళ్ళ నుంచి విడిచిపెట్టి, కన్నతల్లుల్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి మన కళల్ని వెతుక్కుంటూ ఏదో సాధిద్దామని చెప్పి ఇక్కడి వరకు ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళమే. అందుకని ఆ మాత్రమైన ఆ పాటలో ఒక ఆత్మ ఉంది, పలికింది అంటే నేను వచ్చిన వరంగల్ జిల్లా కావచ్చు, నన్ను ఇక్కడికి పంపించిన వరంగల్ జిల్లా కావచ్చు. ఇక్కడికి నిజంగా వరంగల్ నుంచి మా మిత్రులు, మా అక్కలు, మా అందరూ వీళ్ళు వచ్చిన్నారు. వారికి కూడా మా సిరి విష్ణు వాళ్ళ మిసెస్, యాక్చువల్గా విషయం ఏంటంటే సిరి విష్ణు వాళ్ళ మిసెస్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్న బిడ్డ, వాళ్ళ అల్లుడు. అది ముఖ్య కారణం నేను ఒప్పుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ పాపం నన్ను అడిగేవాడు కాదు. నేనున్న ఆ సమయానికి నాకున్న చిన్న చిన్న పాటల బిజీ వల్ల, లేకుంటే ఆ గురుగారి వల్లనో, లేకుంటే ఏదో ఒక కారణం వల్ల లేట్ అవుతుంటే విష్ణు దగ్గర నుంచి నాకు ఫోన్లు వచ్చేవి కాదు, వరంగల్ నుంచి థ్రెట్ వచ్చేది నాకు, అన్న నువ్వు పాటలు రాసలేవట ఏందని చెప్పి. ఎందుకంటే నేను అంతా మా గోపి నా క్లాస్మేటు. నేను చిన్నప్పుడంతా వాళ్ళ ఇంట్లోనే పెరిగాను దాదాపుగా. నేను చిన్నప్పుడు 100 సినిమాలు చూస్తే అందులో 90 సినిమాలు మా గోపిగాడు చూపించినాయి నాకు. ఉన్న ఆ స్నేహంతోని, ఆ ఆప్యాయతోని, ఆ ప్రేమతోని ఫస్ట్ ఒప్పుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు చేసే పని చూసి అందులో ఇంకాస్త మనసు పెట్టి రాయడం జరిగింది. ఈ ప్రయత్నాన్ని, వీళ్ళ కళలను, వీళ్ళ ఆశలను అందరూ సపోర్ట్ చేస్తారని, ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళందరి తరఫున మరొకసారి సంగీత దర్శకులు, గురువు గారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్. సారేగమా ద్వారా ఈ పాటలు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో మిగతా ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. వినండి, విని ఆదరించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శామ్ గారు. మీరు కూడా ఉండడం మాకు పాజిటివ్. ఏ వేదికలు ఉన్నా మా ప్రతి సక్సెస్ మీట్కి లేకుంటే ప్రతి కార్యక్రమానికి వచ్చిన్నారు. ఇది ఒక పాజిటివ్ సైన్ కూడా మనకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలోడీస్ డేస్కి వెళ్దాము. అంటే డేస్కి వెళ్ళాలంటే ఇప్పుడు మళ్ళీ సినిమా అక్కర్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. బట్ డైరెక్టర్ని పిలిచేద్దాం. వినోద్ గారు వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన హీరోగా కూడా ఎంట్రీ ఇద్దాం అనుకుంటారు కదా. మీరు స్క్రిప్ట్ రాస్తున్నారా ఈ మధ్యకాలంలో, జిమ్లో ఎక్కువ ఉంటున్నారా? మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు వినోద్. అసలు టెన్షన్గా ఉండి భయ్య. ఇటా థ్యాంక్ యూ. ఎవరది? ఒక్క నిమిషం ఉండండి భయ్య ప్లీజ్. నాకు ఏం లేదండి, రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అసలు పేరు విన్నప్పుడు అదొక డిఫరెంట్ వైబ్ కొట్టింది, భలే అనిపించింది. అయితే వీళ్ళు నాకు ఒకసారి వచ్చి కలిసాము, టీం అందరితో మాట్లాడడం జరిగింది. దానికి ముందే నేను ఈ సినిమా టీజర్ అది చూశాను. నాకు అంటే మా ఫ్యామిలీ కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. అయితే ఈ నక్సలిజంని, నక్సలైట్లని మన తెలుగు స్క్రీన్ మీద చూపించేది చూస్తుంటాం, కొంచెం క్యూరియస్గా ఫాలో అవుతుంటాను ఐడియాలజీని ఎలా ప్రజెంట్ చేస్తున్నారని. ఒక పాయింట్లో కొంచెం బాధ వేసేది, అంటే బాగా స్టీరియోటైప్ అయిపోతుంది, ఇక దానికి డీసెన్సిటైజ్ అయిపోతున్నారు, అంటే నక్సలైట్లు అన్నట్టు అయిపోతుంది అని ఒక చిన్న వెళ్తుండేది. వీళ్ళ టీజర్ చూసినప్పుడు అనిపించింది అనమాట, ఓ సంబడి ఎట్ లాస్ట్ సంబడి ఒక కొత్త పర్స్పెక్టివ్తో చూపిస్తున్నారని అనిపించింది. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. అంటే అంత ట్రైడ్ అండ్ టెస్టెడ్, అంత ఓవర్ యూజ్డ్ జాన్రాకి స్టీరియోటైప్ అయిపోయిన దానికి మీరు ఎలా ఒక కొత్త డెఫినేషన్ ఇస్తున్నారు చూడాలని అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి, వీళ్ళందరూ చాలా యంగ్ టీమ్ అండి. ఒకళ్ళు సీఏగా చేస్తున్నారు, ఒకళ్ళు సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా చేస్తున్నారు. నాకు అది చూసినప్పుడు ఏమనిపించిందంటే, మనం సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తారు కదా, సినిమా అంటే ప్యాషన్తో చేసాం, త్యాగాలు చేసాం, కష్టపడ్డాం, అవి చేసాం ఇవి చేసామని. అవన్నీ నిజమే, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫన్ అండి. అంటే సెటిల్ మీద ఉన్నప్పుడు అదొక జాయ్. యాక్చువల్లీ అందరం కలిసి స్కూల్లోకి ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ఉంటుంది నాకైతే. మీరు ఇందాక వీడియోస్ అవి ఏవి చూస్తుంటే ఆ ఫన్ కోసం మనం చేస్తాం యాక్చువల్లీ. ఓకే త్యాగాలు చేస్తాము, బట్ ఫన్ ఎంజాయ్ చేస్తాం కదా. అది ఎప్పుడైతే జెన్యున్గా మనం ఫన్ ఎంజాయ్ చేసిన సినిమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో అది ఖచ్చితంగా ఆ స్పిరిట్ ఉంటుందండి. అది ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఐ బిలీవ్ దట్. ఏదో జాబ్లో చేసినవి అంత వర్క్ అవ్వవు, మనం ఎంజాయ్ చేసినవి జనాలు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో Feb 3న రిలీజ్ అవుతుంది. వీళ్ళందరూ ఎంతైతే ఎంజాయ్ చేస్తూ సినిమా చేశారో మనం కూడా అంతే ఎంజాయ్ చేస్తాం, నేను కూడా అంతే ఎంజాయ్ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ అండ్ ఐఎమ్ వాచింగ్ దిస్ ఇన్ థియేటర్స్. మీరు కూడా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారి ఎంట్రీ మళ్ళీ ఉందని చెప్పారు. నేను అడిగి అదేంటి ఒకసారి ఉంటుంది కదా డైరెక్టర్స్ ఎంట్రీ, ఒకసారి ఉంటుంది కదా అంటే, ఆయన డైరెక్టరే కాదండి, ఆయన ఎడిటర్ కూడా అని చెప్పారు, ఇంకా ఆయన లిరిసిస్ట్ కూడా అని చెప్పారు. ఇంకా ఎన్నెన్ని ఎంట్రీస్ ఉంటాయో చూద్దాము. బట్ మీరు మళ్ళీ వేదిక మీద రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో, నెక్స్ట్ సినిమాతో, మరిన్ని సినిమాలతో కూడా. సో జయదీప్ విష్ణు వన్స్ అగైన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ గీత గారు. సో వన్ స్మాల్ ఇన్ఫో ఏంటంటే, దిల్ రాజు గారి ఫాదర్కి కొంచెం బాగాలేకపోవడం వల్ల ఆయన రావడం లేట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు కీప్ మనీ సార్ వెయిటింగ్. సో ఆయన ద్వారా థియేట్రికల్ గ్లిమ్స్ అనేది లాంచ్ అవ్వాలనేది మా టీం అందరి ఒక డ్రీమ్. సో ఐ ఇన్వైట్ మణి శర్మ గారు ఆన్ స్టేజ్. I invite Vinod Anantoji garu, please come on to the dais. I invite Rajanna and the main cast and crew, Santosh, DOP. Go. Kasarla Sam garu, I request onto the stage please. Gautam, onto the stage please. So
సార్ మీరు సో దిస్ ఈజ్ అవర్ కోర్ టీమ్. ఈ సినిమా ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ మొత్తం నడిపిన ఒక కోర్ టీమ్ ఇది. ఫస్ట్ డిఓపి శ్రీకాంత్ అర్పుల గారు, సంతోష్ మురారికర్ ఈజ్ ద రైటర్, co-director, friend, and is also the biggest critic. Praveen Kandala is playing the character of Rajanna. కాసర్ల శ్యామన్న సార్, అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు లేనప్పుడు చెప్పాను కానీ మీరు లేకపోతే ఈ సినిమా అసలు ఈ కలర్లోకి వచ్చేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శ్రీకాంత్ రాథోడ్ ఈజ్ అనదర్ లీడ్. జయత్రి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఇంత ఎక్కువ సంఖ్యలో వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో మణి శర్మ గారు ఒకసారి లాంచ్ అనే ఒక మాట చెప్తే మా థియేటర్ గ్లిమ్స్ అనేది ఒక లాంచ్ చేయాలి అని చెప్పేసి మా కోరిక. సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అసలే నేను మాట్లాడలేను. అసలే నేను మాట్లాడడంలో వీక్. నేను ఇంకా టెన్షన్ పెట్టద్దు. ఉండు. ఈ సినిమా అంతా అయిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఈయన కనపడినంత సాఫ్ట్ ఈయన కాదు. వీళ్ళు ఇంత భయంకరంగా కనిపిస్తున్నారా, వీళ్ళందరూ చాలా సాఫ్ట్. ఈ విషయం నాకు అర్థమైంది. కరెక్టా కదా? సో ఏదో కొత్తగా ట్రై చేసాం అందరం కలిసి. సో మీరు అందరూ వచ్చి చూసి మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణి సార్. మణి సార్ మీరు ఒక్కసారి ఒక్క నిమిషం ఒక ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మనం గ్లిమ్స్ లీడ్ ఇద్దాము. అండ్ మైక్ ఎత్తించండి. కాస్ట్ అందరు ఒక్కసారి. ఓకే, మిగతా రెబల్స్ అందరూ జాయిన్ అవుతున్నారు.